హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పియా సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పాయింటర్స్. సో వాట్ ఈస్ పాయింటర్? సో పాయింటర్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ స్టోర్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఒక వేరియబుల్ అనదర్ వేరియబుల్ అడ్రస్ ని స్టోర్ చేసుకునే పాయింటర్స్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి టూ పాయింటర్స్ ఉంటాయి, సింగిల్ పాయింటర్ అండ్ డబుల్ పాయింటర్. సింగిల్ పాయింటర్ సింబల్ స్టార్, డబుల్ పాయింటర్ సింబల్ టూ స్టార్స్ అన్నమాట. ఓకే, so a single pointer is nothing but a variable which stores the address of another variable is known as single pointer. Next, double pointer అంటే a pointer which stores the address of double pointer is nothing but double pointer. ఒక పాయింటర్ అడ్రస్ స్టోర్ చేసుకుంటే అది సింగిల్ పాయింటర్. సారీ, ఒక వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేసుకుంటే అది సింగిల్ పాయింటర్. ఒక పాయింటర్ అడ్రస్ స్టోర్ చేసుకున్నది ఏంటి? డబుల్ పాయింటర్. డబుల్ పాయింటర్ సింబల్ టూ స్టార్స్, సింగిల్ పాయింటర్ సింబల్ స్టార్స్. ఓకే, సో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో ఏ ప్రోగ్రామ్ రాయాలి అన్నా కూడా మనకి ఇవైతే కామన్ కదా. సో ఫస్ట్ సింగిల్ పాయింటర్స్ ట్రై చేద్దాం. సింగిల్ పాయింటర్. ఓకే, సో ఇంట్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఏ వాల్యూ పై సెమీకోలన్. సో అయితే ఇక్కడ ఒక మనం ఇమేజ్ చూద్దాం. రైట్, సింగిల్ పాయింటర్. జస్ట్ నేను ఒక నెంబర్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, NUM అని ఒక వేరియబుల్ తీసుకున్నా, వాల్యూ 26. సో ఇది 26 అనేది ఎక్కడ స్టోర్ అయ్యి ఉంది? 1100. సో అనే అడ్రస్ లో స్టోర్ అయ్యి ఉంది. ఈ అడ్రస్ అనేది ఏదైతే నెంబర్ అనే అడ్రస్ ఉందో, నెంబర్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ఈ పాయింటర్ స్టోర్ చేసుకుంది, అంటే ఏ వేరియబుల్. సో జనరల్ గా ఫస్ట్ ఇది ఒక పాయింటర్, PTR అనే ఒక వేరియబుల్, ఫస్ట్ NUM అనే ఒక నెంబర్. సో PTR అండ్ నేమ్ టూ వేరియబుల్స్ తీసుకున్నాను. సో PTR అనే వేరియబుల్ అడ్రస్ ఆఫ్ నమ్ ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ ఇది దీని అడ్రస్ ఇది స్టోర్ చేసుకుంది కాబట్టి ఇది ఏమవుతుంది? సింగిల్ పాయింటర్, అంటే సింగిల్ స్టార్ తో ఇండికేట్ చేస్తాం. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే 1100 అనే వాల్యూ ఇది స్టోర్ చేసుకోండి, ఇది సింగిల్ పాయింటర్ అనమాట. నెక్స్ట్ డబుల్ పాయింటర్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఈ పాయింటర్ అడ్రస్ ఏదైతే ఉందో 1080 అనేది ఏదైతే ఉందో, ఈ అడ్రస్ అనేది ఇంకొక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి, దాన్ని డబుల్ పాయింటర్ అంటున్నాం. ఓకే, అది సెకండరీ. సో ఫస్ట్ అయితే సింగిల్ పాయింటర్ చూద్దాం. సో సింగిల్ పాయింటర్ ఈక్వల్ టు 10 స్టార్ పి. నేను సింగిల్ పాయింటర్ తీసుకుంటున్నాను, సో స్టార్ పి. నెక్స్ట్ నేను ఏం తీసుకుంటున్నా అంటే పి ఈక్వల్ టు, పి వాల్యూ అంటే ఏంటి? పి ఏం స్టోర్ చేసుకుంది? అడ్రస్ ఆఫ్ ఏ. సో అడ్రస్ ఆఫ్ ఏ అని రాసాను. జస్ట్ నేను ప్రింట్ ఎఫ్ ఏ వాల్యూను ప్రింట్ చేసుకుంటున్నాను, వాల్యూ ఏ పర్సెంటైల్ బ్యాక్వర్డ్ స్లాష్ ఫర్ నెక్స్ట్ లైన్ కమా ఏని ప్రింట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం ప్రింట్ చేస్తున్నాను? ప్రింట్ ఎఫ్ వాల్యూ ఆఫ్ పి వాల్యూని ప్రింట్ చేసుకుంటున్నాను. పి వాల్యూ అండ్ అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ బోత్ ఆర్ సేమ్, పర్సెంటైల్ బ్యాక్వర్డ్ స్లాష్ ఫర్ నెక్స్ట్ లైన్ అండ్ పి కూడా ప్రింట్ చేసుకుంటున్నాను, పి వాల్యూని. ఓకే, సో దీనికి మిడిల్ లో నేను అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూని కూడా ప్రింట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కంపారిజన్ చేద్దాం. అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ అండ్ పి వాల్యూ రెండు సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. అడ్రస్ ఆఫ్ ఏ పర్సెంటైల్ నెక్స్ట్ కమా అడ్రస్ ఆఫ్ ఏ. ఓకే, నెక్స్ట్ స్టార్ పి వాల్యూని కూడా ప్రింట్ చేద్దాం. స్టార్ పి వాల్యూ అంటే ఏంటి? పాయింటర్, రైట్? సో స్టార్ పి వాల్యూ ఏమవుతుంది? సో పాయింటర్ ఎప్పుడు కూడా రిఫరెన్స్ వాల్యూనే స్టోర్ చేసుకుంటుంది. పాయింటర్ ఎప్పుడు కూడా రిఫరెన్స్ వాల్యూనే స్టోర్ చేసుకుంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు 1110 అనేది, ఇప్పుడు PTR అనే పాయింటర్ వేరియబుల్ లో 1100 అనేది రిఫరెన్స్ అన్నమాట. దీని రిఫరెన్స్ అంటే అడ్రస్ ఏముంటుంది? ఇది. ఈ అడ్రస్ లో ఏముంది? 26. అంటే సో పాయింటర్ వేరియబుల్ అనేది నార్మల్ వాల్యూనే అవుతుంది, రిఫరెన్స్ వాల్యూ అనే అవుతుంది. ఓకే, సో వాల్యూ ఆఫ్ స్టార్ పి, బ్యాక్వర్డ్ స్లాష్ ఫర్ నెక్స్ట్ లైన్. ఓకే, సో కమా స్టార్ ప్రింట్ చేస్తున్నాను. జస్ట్ నేను కంపైల్ చేస్తున్నాను, ఫైల్ సేవ్ చేద్దాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ వాల్యూ 5 తీసుకున్నాను అండ్ అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ అండ్ పి వాల్యూ రెండు కూడా సేమ్, 04007704 రెండు కూడా
సేమ్. ఎందుకని పి ఏం స్టోర్ చేసుకుంటుంది? అడ్రస్ ఆఫ్ ఏ. సింగిల్ పాయింటర్ అంటే ఏంటి? ఏ వేరియబుల్ విచ్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ఏ. సో అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ అనమాట. సో స్టార్ పి వాల్యూ 1 మినిట్ నేను ప్రింట్ చేసుకోలేదు. ఐ థింక్ పర్సెంటైల్ డి మిస్ చేశాను. పర్సెంటైల్ డి. ఓకే. సో అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ కూడా 5 అనేది మనకి ప్రింట్ అయింది. అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ 5. ఓకే. 1 మినిట్. ఇప్పుడు కరెక్ట్‌గా ప్రింట్ అవుతుంది. ఓకే. 5 ప్రింట్ అయింది. సో ఇది సింగిల్ పాయింటర్ అన్నమాట. ఇప్పుడు డబుల్ పాయింటర్ చూద్దాం. సో డబుల్ పాయింటర్ అంటే ఏంటి? ఏ వేరియబుల్ విచ్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ పాయింటర్ ఈస్ నౌన్ యాస్ డబుల్ పాయింటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పి అనేది సింగిల్ పాయింటర్ అన్నమాట. పి అనేది ఏంటి? ఇది పాయింటర్, సింగిల్ పాయింటర్. సో ఈ పాయింటర్ అడ్రస్ ఏంటి? 200. ఈ 200 ఏం స్టోర్ చేసుకుంటుంది? అనదర్ వేరియబుల్ అంటే P1 స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు P1 అనేది ఏంటి? డబుల్ పాయింటర్. డబుల్ పాయింటర్ సింబల్ ఏంటి? 2 స్టార్స్ అన్నమాట. డబుల్ పాయింటర్ సింబల్ ఏంటి? 2 స్టార్స్. సో ఇప్పుడు ఏ వాల్యూ 5 అండ్ P వాల్యూ అడ్రస్ ఆఫ్ ఏ అండ్ P1 వాల్యూ ఏంటి? అడ్రస్ ఆఫ్ P వాల్యూ. సో P1 వాల్యూ అండ్ అడ్రస్ ఆఫ్ P1 వాల్యూ అండ్ అడ్రస్ ఆఫ్ P వాల్యూ రెండు కూడా సేమ్. ఎందుకని? P ఏం స్టోర్ చేసుకుంటుంది? అడ్రస్ ఆఫ్ P1 వాల్యూ P వాల్యూ కాబట్టి. ఓకే. P1. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్. జస్ట్ కాపీ చేద్దాం. సో ఎందుకంటే మొత్తం సేమే ఉంటుంది కాబట్టి. సో కాపీ చేసి P1 అని చేంజ్ చేసుకుందాం. ఓకే. సో జస్ట్ నేను ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను? P వాల్యూని జస్ట్ P వాల్యూని ప్రింట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ P వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ P1 వాల్యూని కూడా ప్రింట్ చేసుకుంటున్నాను. P1 వాల్యూ. సో P1 వాల్యూ సింబల్ ఏంటి? P1 అంటే ఏంటి? స్టార్. డబుల్ పాయింటర్ కదా! డబుల్ పాయింటర్ సింబల్ స్టార్. సో ప్రింట్ చేసుకుంటున్నాను. సో అయితే ఇక్కడ నేను డబుల్ పాయింటర్ వేరియబుల్ కూడా తీసుకున్నాను. P ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి P1 వాల్యూ తీసుకుంటున్నాను. సో P1 వాల్యూ ఎంత? అడ్రస్ ఆఫ్ E. లైక్ B ఎలా అయితే మనం అడ్రస్ ఆఫ్ P. ఓకే. ఇది మన స్ట్రక్చర్. ఓహ్! P1 కదా! సో మీరు అబ్జర్వ్ చేస్తే P వాల్యూ అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ రెండు కూడా సేమ్. ఏదైతే అడ్రస్ ఆఫ్ P వాల్యూ అండ్ P1 వాల్యూ రెండు కూడా సేమ్. ఎందుకని? P1 వాల్యూ ఏం స్టోర్ చేసుకుంటుంది? అడ్రస్ ఆఫ్ ఏ అంటే పాయింటర్ వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంది. అనదర్ పాయింటర్. అందుకనే కదా దాన్ని డబుల్ పాయింటర్ అంటున్నాం. ఏ వేరియబుల్ విచ్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ పాయింటర్ ఈస్ నౌన్ యాస్ డబుల్ పాయింటర్. రైట్. సో స్టార్ P1 డబుల్ పాయింటర్ వాల్యూ కూడా 5 ప్రింట్ చేసింది. ఎందుకని అంటే సో పాయింటర్ ఏం స్టోర్ చేసుకుంటుందని చెప్పాను? రిఫరెన్స్ వాల్యూ అని చెప్తున్నాను. ఇక్కడ 200 అనేది రిఫరెన్స్ అంటే దీని అడ్రస్. దానిలో కూడా రిఫరెన్స్ వాల్యూ ఉంది 100. దాని అడ్రస్ ఏంటి? ఇక్కడికి వస్తుంది ఏ అనేది. సో దానిలో ఏముంది? 5. సో 5 అనేది మనకి ప్రింట్ చేసింది. సో ఈ వీడియో అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయండి. మా టీమ్ మీకు రిప్లై చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.